అందరికీ వందనాలు. ఆఖరి ఆదివారం 2025వ సంవత్సరపు ఆఖరి ఆదివారం. ప్రభు మనకిచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మనం ప్రభువునకు ఎంతగానో రుణపడి ఉన్నాం. ఈ సంవత్సర కాలం అంతా ప్రభు మనలను కాపాడి ఆఖరి ఆదివారపు ఆరాధన దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఒక చిన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాలము సంపూర్ణమవుతూ ఉండినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు ఈ లోకానికి. తన రక్షణ సువార్తను అనుగ్రహించాడు. పాప విమోచన, ప్రాణ క్రయధనమును అనుగ్రహించాడు చెల్లించి. అదేవిధంగా మరలా కాలము పరిపూర్ణం అవుతూ ఉండినప్పుడు తిరిగి రానై ఉన్నాడు. ఆయన రాకడకు ముందు సంభవించేటటువంటి అనేక సంఘటనలలో మనము ముఖ్యముగా జాగరూకత వహించవలసినటువంటి అంశం ఏంటి అంటే ఆయన వాక్కును గూర్చి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఇలాగా రాయబడి ఉన్నది. ఏమనంటే, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి. ఏం సమాప్తం చేస్తాడు? ఆయన మాటను సమాప్తం చేస్తాడు. అంటే అర్థం, ఇక మాట్లాడవలసిన అవసరం దేవునికి లేదు. నరులను హెచ్చరించవలసినటువంటి ఆవశ్యకత దేవునికి లేదు. తాను మాట్లాడడం సమాప్తం చేసి క్లుప్తపరచి అన్నాడు. అంటే తగ్గించి. క్లుప్తం చేయడం అంటే విస్తృతంగా మాట్లాడడం కాకుండా చాలా తక్కువగా, కొద్దిగా మాట్లాడి అని అర్థం. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆయన మాటను తక్కువ చేస్తూ ఉంటాడు, చివరికి అది ముగించేస్తాడు. ఆయన రాకడకు సమీపిస్తున్న కొలది. కాబట్టి యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదకుడి. దేవుడు మనకిచ్చినటువంటి అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా, ప్రభు వాక్కును గూర్చిన క్షామం రాబోతూ ఉంది గనుక, అంటే ప్రభు యొక్క వాక్యాన్ని గూర్చినటువంటి కరువు రాబోతూ ఉంది గనుక, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మనకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని జాగ్రత్తగా మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవడానికి. లేనట్లయితే ఏమవుతుందంటే, అక్కడ అంటున్నాడు, ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడును. అనేక మంది దేవుని సన్నిధికి వచ్చిన, వేల మంది దేవుని సన్నిధికి హాజరైనా కూడా శేషం కొంచెమే, మిగిలిన శేషమే రక్షింపబడతారట. కాబట్టి ఎవరు వీరు అంటే, ప్రభు మాటను లక్ష్య పెట్టి ఆ మాటలను తమ హృదయంలో భద్రము చేసుకొని తలపోసుకుంటూ ఉంటారో అట్టివారు రక్షింపబడతారు. కాబట్టి మనం ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యము మనకు దొరికే ఈ అద్భుత సమయంలో దానికి మనం 100%, 100కి 100 పాళ్ళు శ్రద్ధ వహించి ఆలకించి మన హృదయంలో భద్రం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే రాబోయే దినాల్లో ప్రభు ఇంకా తన మాటను
క్లుప్తం చేసుకుంటూ వెళ్ళిపోతాడంట, ఇంకా ఇంకా తగ్గించుకుంటూ వెళ్ళిపోతాడట. ఒక దినానికి అది సమాప్తం అయిపోతుంది. నరులను హెచ్చరించే హెచ్చరికలు పూర్తయిపోతాయి. ఇక దేవుని తీర్పు మాత్రమే ఈ లోకం మీదకి రావడం మిగిలి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త కలిగి ఉందాం. దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు మా ప్రభువా. ఈ 2025వ సంవత్సరపు ఆఖరి ఆదివారపు ఆరాధనను ప్రభువా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మా గొప్ప దేవ, ఈ సంవత్సరంలో ఎన్ని ఓటములు చూసామో, ఎన్ని విజయాలు పొందుకున్నామో, ఎంతగా నీ నామమును ఘనపరచామో, ఎంతగా అవమానపరచామో, ఇవన్నీ కూడా ప్రభువా మేము మరలా తిరిగి పునరావలోకనం చేసుకోవడం ద్వారా తండ్రి, వచ్చే సంవత్సరంలోకి ఆత్మీయ ఆశీర్వాదములతో అడుగుపెట్టడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి. ఆత్మకార్యమును మాలో కొనసాగించండి. ఆత్మ సన్నిధిని మాకందరికీ అనుగ్రహించండి ప్రభువా. ఎవరము నిర్లక్ష్యముతో ప్రభువా నిరర్ధకం చేయకుండా నీ వాక్యాన్ని ప్రభువా మేమందరం శ్రద్ధ వహించి నీ స్వరానికి ప్రతిస్పందించగలుగునట్లుగా మా హృదయాలను మీరు సిద్ధపరచమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వచనముల వరకు చదువుకుందాం. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డు రాయియు అడ్డు బండయు ఆయను. కట్టువారు వాక్యమునకు విధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తే, గత వారం కూడా మనం చూసాం, తిరుగుబాటు చేయడమే మనము తొట్టిల్లి పడిపోవడానికి కారణమవుతుంది. తొట్టిల్లడం అంటే దేవుని మార్గం నుండి తప్పిపోవడం. దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరపు ఆఖరి ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సర కాలం అంతా కూడా మనం దేవుని మార్గంలో నడిచామా, దేవుని మార్గాల నుండి తప్పిపోయామా, ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన సంతోషపెట్టామా, లేక ఆయనను బాధ పెట్టామా అనేది మనము ఒకసారి పునరాలోచన చేసుకోవడం మంచిది దేవుని సన్నిధిలో. ఇక్కడ పేతురు భక్తుడు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముందుగా ప్రవచింపబడినటువంటి ప్రవచన వాక్యం ఇది. ఏమనంటే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమైనది మూలరాయి, ఇది నేను సియోన్లో స్థాపిస్తున్నాను అన్నాడు. ముఖ్యము, ఏర్పరచబడినది, అమూల్యము, మూలరాయి. క్రైస్తవ్యం మొత్తం కూడా ఈ 4 అంశాల చుట్టూతానే ఉండాలి. ముఖ్యమైనటువంటిది, ఏర్పరచబడినది, అమూల్యమైనది, మూలరాయి అనగా క్రీస్తునాథుడు. ఆయనను గురించి చెప్తా ఉన్నాడు. సంఘమునకు మూలమైనటువంటి క్రీస్తునాథుడు ఇదిగో నేను సియోనులో స్థాపించుచున్నాను. ఇప్పుడు మనం ఒకసారి పునరాలోచన చేసుకుంటే, ఈ 2025వ సంవత్సరంలో నీ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి? నువ్వు దేనికి ప్రాముఖ్యాన్ని ఇచ్చావు? రెండవది, ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహంలో నీ పాత్ర ఏంటి?
ఎటువంటి పాత్ర పోషించావు ఈ సంవత్సర కాలమంతా? అమూల్యము, క్రీస్తు యేసునాథుడు నీకు అమూల్యమైనటువంటి సంపదగా కనపడ్డా, లేక ఇంతకంటే వెల అయినటువంటివి, అమూల్యమైనటువంటివి నీకేమైనా దొరికినాయా ఈ 2025వ సంవత్సరంలో? 4వది మూలరాయి. నీ ఆత్మీయ జీవితానికి, నీ భౌతిక జీవితానికి, నీ మనుగడకు ఈ భూమి మీద ఈ సంవత్సర కాలంలో మూలం ఆయన అయ్యాడా, లేక వేరే విషయాలు ఏవైనా మూలమయ్యాయా, వేరే విషయాలు ఏవైనా కారణమయ్యాయా? మనం వీటిని పునరావలోకనం చేసుకోవాలి. క్రీస్తుకు మనం, ఒక మాటలో చెప్పాలంటే, క్రీస్తుకు మనం ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చాం? ఆయన అన్నింటికంటే ప్రాముఖ్యము కనుబర్చినటువంటి వ్యక్తిగా నీ జీవితంలో ఉన్నాడా ఈ సంవత్సర కాలంలో? నేను ఏర్పరచబడినటువంటి గుంపులో ఉండాలి, నాకు ఆయన మూలరాయిగా ఉండాలి, అమూల్యమైనటువంటి ఆయన కృపావరాలు నేను సంపాదించుకోవాలి అనేటటువంటి ఆత్మీయ జీవితంతో ముందుకు సాగామా అని మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. వీటన్నింటిలో ఏ కండిషన్కైనా మనము నో చెప్తే, ఏ కండిషన్కైనా కూడా మనము అంగీకరించని వారంగా గనుక ఉంటే, చూడండి, ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. అయితే ఎవరైతే ఆ రాతిని నిషేధిస్తారో అట్టి వారికి అది అడ్డురాయి, అడ్డుబండ అవుతుందట. ఎవరైతే నాకు క్రీస్తు ప్రాముఖ్యం కాదు, క్రీస్తుతో జీవితం అమూల్యమైనది కాదు, నా మనుగడకు క్రీస్తు యేసే మూలం కాదు, నాకు చాలా విషయాలు ఉన్నాయి ఇంకా అని ఎవరైతే అనుకుంటారో అట్టి వారికి క్రీస్తే అడ్డుబండ, అడ్డురాయి అవుతాడట. ఎన్నటికీ కూడా ఇక ఆ అడ్డుబండను దాటుకొని ముందుకు వెళ్ళలేరు. చూడండి, ఒకవేళ పర్లేదు, నేను ఆయన్ను అధిగమించైనా కూడా ముందుకు సాగగలుగుతాను. లైఫ్ విత్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఇన్ మై లైఫ్. క్రీస్తుతో జీవితం నా జీవితంలో ఏమాత్రం ఒక ప్రాధాన్యమైనటువంటి అంశం కాదు అనుకునేవారు, చూడండి, అనుకొని అలా ముందుకు సాగేటటువంటి వారు అవిధేయులై తొట్టిల్లుచున్నారు అని లేఖనం చెప్తా ఉన్నది. అంటే అవిధేయులై తప్పిపోతూ ఉన్నారు. గమనించండి, క్రీస్తు నడిచిన మార్గంలో నువ్వు ఈ సంవత్సర కాలం అంతా నడిచావా? ప్రభువును మహిమపరిచావా? ఆయన రెక్కల నీడను విశ్రమించావా? ఆయన నీకు అమూల్యమైన వానిగా ఉన్నాడా? నీ ఆత్మీయ జీవితానికి, నీ భౌతిక జీవితానికి ఆయనే మూలరాయిగా ఉన్నాడా? అవన్నీ తర్వాత, ముందు ఈ భూమి మీద నా జీవితమే నాకు ముఖ్యం అనుకుంటే, యూ కెన్ నెవర్ క్రాస్ దిస్ కార్నర్ స్టోన్. ఈ మూలరాయిని, ఈ అడ్డుబండను అధిగమించి నువ్వెన్నడూ ముందుకు సాగలేవు. ఇక్కడ అంటున్నాడు, ఎవరైతే ఆయన నిర్లక్ష్య పెట్టారో అట్టి వారు అవిధేయులై తొట్టిల్లి పడిపోతున్నారు, అవిధేయులై తప్పిపోతూ ఉన్నారు. నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో అవిధేయత ఈ సంవత్సర కాలంలో ఏనాడైనా కనబర్చావా? నేను దేవుని మార్గం నుండి ఫలానా విషయంలో, ఫలానా అంశంలో తప్పిపోయాను అని గనుక అనుకుంటే, చూడండి, ఆ అవిధేయతకు కారణం నువ్వు క్రీస్తునకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన నీకు అమూల్యమైనటువంటి వానిగా లేడు, నీకు మూలరాయిగా లేడు, ఏర్పరచబడినటువంటి వానిగా లేడు, ముఖ్యమైనటువంటి వానిగా లేడు. అదే నీలో, మనలో అవిధేయతకు కారణం. గనుక క్రీస్తుకు మనం ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. అవిధేయులముగా తప్పిపోయి నశించిన వారిముగా
మనం ఉండకూడదు. ఆయన యందు విశ్వాసముంచు వారికి ఆయన అమూల్యమైన వాడు. ఎవరికి అమూల్యమైనటువంటి వాడు? మనం ఇందాక చూసినటువంటి కండిషన్స్ ఏంటి? మనము అవిధేయులమై తప్పిపోయిన వారిముగా ఈ సంవత్సర కాలంలో గనుక ఏదైనా విషయంలో ఉంటే, ఏదైనా ఒక విషయంలో మనము దేవుని మార్గం నుండి తప్పిపోయిన వారిగా, అవిధేయత కనబరిచిన వారిగా ఉన్నామంటే దాని అర్థం 4 అంశాల్లో మనం తప్పిపోయాం. 4 అంశాల్లో మనం క్రీస్తునకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని. ఏంటది? ఆయన ముఖ్యమైనటువంటి వాడు కాడు, ఆయన అమూల్యమైనటువంటి వాడు కాడు, ఆయన ఏర్పరచబడినటువంటి వాడు కాదు నీ జీవితంలో. ఆయన ఇంకా మూల రాయి కాదు. ఈ 4 అంశాల్లో మనము క్రీస్తును నిర్లక్ష్యం చేశాం అని అర్థం. ఇక్కడ ఇంకొక మాట అంటా ఉన్నాడు, ఆయన అమూల్యమైన వానికే. ఆయన ఎవరికి అమూల్యమైన వానిగా ఉంటాడంటే విశ్వసించు వానికి అమూల్యమైన వానిగా ఉంటాడు. ఇప్పుడు మనము అమూల్యమైన వానిగా క్రీస్తు మనం గమనించకపోతే దాని అర్థం ఏంటంటే అసలు విశ్వాసం మనలో లేదు అని అర్థం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇక నీ క్రైస్తవ జీవితం యొక్క స్థితి ఏంటో ఒక్కసారి నీవు ప్రశ్న వేసుకో. అమూల్యమైనటువంటి వానిగా క్రీస్తు నీ జీవితంలో ఎప్పుడైతే ఉండడో నీ విశ్వాసానికి ప్రాథమిక సూత్రాన్నే నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అని గ్రహించాలి. ప్రాథమికమైనటువంటి విశ్వాస సూత్రాన్ని నువ్వు ఉల్లంఘించావు అనగా విశ్వాసము నీలో లేదు, అందుకే ఆయన నీకు అమూల్యమైనటువంటి వాడు కాడు. విశ్వాసము లేకుండా నువ్వు దేవునికి ఇష్టునిగా ఉండవు. దేవునికి ఇష్టంగా ఉండకపోతే మనకు పరలోక రాజ్యం దక్కుతుందా? క్రీస్తుతో నిత్యత్వంలో గడిపేటటువంటి ఆ భాగ్యం దొరుకుతుందా? దొరకదు. నేను ఈ దేహమందు ఉండినను, ఈ దేహం విడిచినను క్రీస్తునకు ఇష్టుడనై ఉండ మిగుల అపేక్షించుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. మనం ఈ దేహమందున్నను, ఈ దేహం విడిచినను క్రీస్తునకు దేవునికి మిగుల ఇష్టలమై ఉండవలనని అపేక్షించుచున్నాం. దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ భూమి మీద ఈ దేహంలో ఉండినా, ఈ దేహం విడిచిపెట్టినా కూడా దేవునికి ఇష్టలంగా ఉండాలనే కోరుకుంటా ఉన్నాం అన్నాడు పౌలు భక్తుడు. దేవునికి ఇష్టనిగా ఎవడుంటాడంటే విశ్వాసం కలిగినటువంటి వాడు. విశ్వాసం కలిగినటువంటి వానికి క్రీస్తు అమూల్యమైనటువంటి వాడు, క్రీస్తు మూలరాయి, క్రీస్తు ప్రముఖుడు, క్రీస్తు ఏర్పరచబడినటువంటి వాడు. క్రీస్తు కొరకే నేను ఏర్పరచబడినటువంటి వాడను అని కూడా ముందుకు సాగుతాడు క్రైస్తవుడు. కనుక అలాంటి వారిగా మనము ఈ సంవత్సర కాలంలో ప్రభువును మనం మహిమపరచామా? దేవునికి ఇష్టలముగా ఉండి ప్రభువును మనము ఘనపరచామా? ఎప్పుడైతే మన జీవితంలో క్రీస్తు అమూల్యమైనటువంటి వాడు కాడో మనలో విశ్వాసం సన్నగిల్లిపోతుంది. మనము తప్పిపోయిన వారిగా, దేవుని మార్గం నుండి తొలగిపోయినటువంటి వారిగా, అవిధేయులముగా తిరుగుబాటు చేసిన వారిగా దేవుని దృష్టిలో కనబడతాం. ఇంకొక విషయాన్ని కూడా మనము గమనించాలి. మనము తప్పిపోవడానికి ఇంకొక కారణం కూడా దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు. అంటే ఇంకొక మాటలో ఏంటంటే వాళ్ళు అసలు తూలి తొట్రిల్లరు అనగా దేవుని మార్గం నుండి అసలు తప్పిపోరు. ఎవరు? దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించువారు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు తమ జీవితంలో. అట్టి వారికి
ఎంతో నెమ్మది ఉంటుందట. అంతేకాదు వారు అసలు దేవుని మార్గం నుండి తప్పిపోవడానికి కారణమే ఉండదట. ఇంకొక మాటలో చెప్పాలంటే అసలు తప్పిపోరు. మరి ఈ సంవత్సర కాలం అంతా నువ్వు దేవుణ్ణి ఆయన మార్గంలో నడిచి తప్పిపోకుండా ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఘనపరిచిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఇన్ కేస్ నువ్వు గనక తప్పిపోయిన వ్యక్తిగా గనక కనబడితే ఇదిగో ఆ కారణాల్లో ఇది కూడా ఒకటి రాసుకోవాలి. ఏంటి? దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించలేదు. దేవుని ధర్మశాస్త్రం అంటే నీకు ప్రేమ లేదు. దేవుని వాక్యం అంటే నీకు ప్రేమ లేదు. అందుకే భక్తుడు అంటాడు, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయము స్థిరపడిన ఎంత మేలు. దేవా నీ ఆజ్ఞలు గైకొనే విధంగా నా హృదయం స్థిరపడి నీ ఆజ్ఞలను అనుసరిస్తే నాకు అది ఎంత మేలయ్యా అన్నాడు. అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేశావా? ప్రభువా నీ ఆజ్ఞల్లో నుండి నేను తొలగిపోకుండా నా హృదయం నీ ఆజ్ఞలను అనుసరించి నడిచేటట్లుగా నా హృదయాన్ని స్థిరపరచయ్యా. తొలగిపోనివ్వద్దయ్యా నీ మార్గం నుండి. నా హృదయం స్థిరపడాలయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి నడవడంలో. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత తెలిసిన నాడు, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించిన నాడు, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను ప్రేమించిన నాడు ఆ ప్రార్థన చేయగలుగుతావు. యేసు ప్రభువారు ఆ మాట అన్నారు. అందుకే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అనగా నా వాక్యాన్ని గైకొంటారు, నా మాటలు వింటారు, నా మాటలకు లోబడతారు నన్ను ప్రేమించిన వారైతే అన్నాడు. గనుక మనము దేవుణ్ణి ప్రేమించిన వారిగా దేవుని దృష్టిలో కనబడాలి అంటే మనము దేవుని వాక్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని వాక్యానికి కూడా అదే ప్రాముఖ్యత ఇచ్చి ప్రభువును మహిమపరిచే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని అంతగా హత్తుకుంటామో, దేవుని వాక్యాన్ని అంతగా ప్రేమిస్తామో, మన జీవితాల్లో ఎంతో నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడట. గమనించండి, నెమ్మది అంటే నీ చుట్టూ ఏమీ జరగకపోవడం కాదు, నీకెటువంటి శ్రమలు రాకపోవడం అని కాదు. నెమ్మది అనే దానికి అర్థం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఒక మాటలో మీరు ఇలాగ అర్థం చేసుకోండి. ఆకలి అనేది ఎప్పుడు అర్థమవుతుంది మీకు? లేకపోతే ఆహారం తినడం ద్వారా తృప్తి పొందాను, కడుపు నిండా తృప్తి తీరా తిన్నాను అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆకలైనప్పుడు తెలిసింది. దాహమైనప్పుడే నీటి యొక్క విలువ తెలుస్తుంది. అలాగే నెమ్మది అనేది ఎప్పుడు తెలుస్తుందంటే, అసలు నెమ్మది లేని స్థితులలో గుండా వచ్చినప్పుడు నెమ్మది అనేది తెలుస్తుంది. దేవుని వాక్యం ఏమంటున్నదంటే, దేవుని వాక్యాన్ని కనుక మనం ప్రేమిస్తే వారికి ఎంతో నెమ్మది కలుగుతుందట. అంటే దాని అర్థం ఏంటంటే, చుట్టూ తుఫానులున్న అమరంలో నిద్రపోతున్నటువంటి యేసయ్య ఉండినప్పుడు ఎంతో నెమ్మది, ఎంతో నెమ్మది, అసలు కలవరమే ఉండదు. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, నిందలు, అయినా నెమ్మది, చలనమే లేదు, అసలు కలవరమే లేదు. కారణం వాక్యాన్ని ప్రేమించే లక్షణం, దేవుని వాక్యాన్ని ఇష్టపడే లక్షణం. మరి దేవుని వాక్యాన్ని అంతగా నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుని స్వరాన్ని అంతగా ఇష్టపడుతున్నావా? చూడండి, ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. ఆయన తన మాటలను క్లుప్తం చేస్తాడట, తగ్గిస్తాడంట. ఆయన మాటలను సమాప్తం చేయబోతూ ఉన్నాడట ఆయన మాట్లాడడాన్ని. అయ్యో, దేవుని వాక్యం అలాగా కనుమరుగైపోయి కొంచెమే ఎక్కడో వినబడేటటువంటి రోజుల్లోకి మనం అడుగు పెట్టబోతూ ఉండినప్పుడు, మరి దేవుని వాక్యాన్ని మనకు దొరికే సమయంలో అంతగా ప్రేమించి హత్తుకునే వారిగా మనం ఉంటున్నామా? దేవుని వాక్యాన్ని అంతగా భద్రపరుచుకునే వారిగా ఉంటున్నామా హృదయాల్లో? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది. అట్టివారు అస్సలు తొట్టిల్లి పడిపోరు, తూలరు, తొట్టిల్లరు, దేవుని మార్గంలో నుంచి తొలగిపోరు, తప్పిపోరు. మరి ఈ 2025వ సంవత్సరం ఎలాగ గడిపావు నువ్వు దేవునితో? దేవునితో నీ సంబంధం ఎలాగా ఉన్నది? ఎన్నో పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపించుకుంటూ వచ్చాడే, ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చాడే.
ఎలాగా దేవుని నువ్వు మహిమపరిచావు ఈ సంవత్సర కాలంలో? ఎలాగా దేవుని నువ్వు ఘనపరిచావు? ఆయన వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తిగా, ఆయన ఘనపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నావా? మనము తొట్టిల్లకుండా దేవుని మార్గంలో తొలగిపోకుండా నడిచేవారంగా ఉండాలని ప్రభు కాంక్షిస్తూ మనకి ఈ వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు తొట్టిల్లకుండా దేవుని మార్గంలో నడవడం క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు? పడిపోతే పడిపోయాడు. పసిపిల్లలు అన్నాక తప్పిపోకుండా ఉంటారా? బాలుడు పడిపోకుండా ఉంటాడా? బాలుడు తొట్టిల్లకుండా ఉంటాడా? పడిపోయిన స్థితిలోనే నరులు ఎప్పటికీ ఉంటారా అను ప్రశ్నలు మీలో రావచ్చేమో. కానీ గమనించండి, తొట్టిల్లనటువంటి జీవితాన్ని నేను మీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేశాడంటే దానికి ఎంతో విలువ ఉన్నది అని అర్థం. తొట్టిల్లకుండా దేవుని మార్గంలో నడవడం ఎందుకంత ప్రాముఖ్యమైనటువంటి విషయం? ఈ సంవత్సరం మనం ముగిస్తూ ఉన్నాం. తప్పిపోకుండా దేవుని మార్గంలో నడిచామా లేదా అని మనల్ని ఎందుకు మనం ప్రశ్న వేసుకోవాలి? ఎందుకు మనకి ఈ బోధ అవసరం? గమనించండి, దేవుడు బోధించే విషయాల్లో కొన్ని షరతులు పెట్టాడు. దానికి మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఆయన ఒకసారి ఒక చోట ఒక మాట అన్నాడు చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనం. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించిన శిష్యులకు అప్పగింపు. ఏమి ఇవ్వమంటున్నాడు? ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టి ఈ బోధన అందించు శిష్యులకి. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, అందరినీ నాకు శిష్యులుగా చేయండి. నీవు దేవునికి, క్రీస్తు యేసునకు శిష్యుడవు అయితే, నీవు క్రైస్తవుడవు అయితే నీకివ్వమని చెప్తా ఉన్నాడు ఒక బోధని. ఏంటంటే ఆ బోధ ఇదే. చూడండి, ఆ పై వచనాల్లో 14వ వచనంలో ఒకసారి చూద్దాం. 14-15 వచనంలో. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లు చూపడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుబడుదురు. శిష్యునిగా చేసుకోవాలంటే శిష్యుని ఏదో మాయమాటలు చెప్పి వాళ్ళు వేసుకోవాలి. అంతేనా? సంఘంలో సభ్యులు పెరగాలంటే ఏం చేయాలి? వాళ్ళకి తాయిలాలు ప్రకటించి మాయమాటలు చెప్పి సంఘంలోకి ముందు చేరితే తర్వాత సంగతి. ఇదే కదా ఈ దినాల్లో ఉంది. చూడండి, నిజమైనటువంటి క్రీస్తు బోధ ఎలాగుంటుందంటే, నీవు క్రీస్తును గనక హృదయపూర్వకంగా హత్తుకొనకపోతే, ఆయన వాక్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా ఇష్టపడకపోతే, ఆయన నీకు అమూల్యమైన వాడు కాకపోతే, నీ బ్రతుకునకు ఆయన మూలము కాకపోతే, నీ దృష్టిలో ఆయన ఏర్పరచబడినటువంటి వాడు కాకపోతే, నీవు ఆయన కొరకు ఏర్పరచబడినటువంటి వాడు కాకపోతే, ఆయన నీకు అడ్డుబండ అవుతాడు. ఆయనే అడ్డురాయి అవుతాడు. దాన్ని అధిగమించి అన్నాడు ముందుకు పోలేవు. అంచె దినాన చూడండి, పరలోక రాజ్యంలో కూర్చునే వారికి, నరకంలో శిక్ష అనుభవించే వారికి మధ్య ఉండే అడ్డుబండ ఆయనే. ఎవరైతే ఆ బండను ఆశ్రయించి దాని మీదికి ఎక్కి మోసేవలే ఆ బండ మీద నిలువబడి దేవుని మహిమను చూసి ముందుకు సాగుతారో వారు పరలోకానికి వెళ్తారు. ఇదో పెద్ద కొండ, ఈ బండ ఎక్కడ మనోళ్ళ కాదు, ఈ భక్తి మనకు సాధ్యం కాదు, ఇదంతా ఆ గొర్రెల సంతా గొర్రెలది అనుకుంటే అదే నీకు అడ్డుబండ అవుతుంది.
అది తగులుకొని నువ్వు మరలా వెనక్కి వచ్చి నువ్వు నరకంలో పడాల్సిందే. ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు ఎలాగా నీకున్నాడు? అయ్యా, నాకు నీ మహిమను ఒక్కసారి చూపించు, ఒక్కసారి నీ మహిమను చూపించు అని మోషే అడుగుతుంటే మోషేతో దేవుడు అన్నాడు ఒక మాట, ఇదిగో నాకు సమీపమున ఒక బండ ఉంది, నీవు ఆ బండ సందులో నిలవబడు, అప్పుడు నేను నిన్ను దాటి వెళుతూ నా మహిమను నీకు చూపెదను, నీవు నా వెనుక భాగమును మాత్రమే చూడగలుగుతావు. చూడండి, క్రీస్తు యేసునాథుడు అనేటటువంటి బండను ఆశ్రయించకుండా దేవుని మహిమను ఎన్నటికీ చూడలేవు, ఆయన మహిమను ఎన్నటికీ నువ్వు పొందుకోలేవు. మరి క్రీస్తు యేసు నీ దృష్టికి అమూల్యమైన వాడా? అమూల్యం అనేటటువంటి మాటను మనం ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒకసారి ఇలాగ ఆలోచన చేద్దాం. మీకందరికీ ఇళ్లలో బంగారపు నగలు సొమ్ములేవో ఉంటాయి. లేని వారు ఎవరైనా ఉన్నారా? అసలు మా ఇంట్లో బంగారమే లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి ఎవరైనా. బంగారం అస్సలు మా ఇంట్లో బంగారమే లేదు అనేవాళ్ళు. అందరికీ ఉంది కదా. అంటే ఖచ్చితంగా ఇది అమూల్యమైనటువంటిదే, చాలా విలువైనటువంటిదే. ఇప్పుడు బంగారాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారా? చెయ్యరు. ఒక చెవి కమ్మ ఉందనుకుందాం, ఆ కమ్మకు పెట్టేది ఏదో ఒక చిన్నది, ఒక చిన్న డ్రాప్లెట్ లాంటిది, ఒక చిన్న చుక్క లాంటిది బంగారం, అది ఊడిపోతేనే దాన్ని ఎంతో జాగ్రత్తగా ఎదుగుతాం కదా. ఎంతో జాగ్రత్త అంటే బంగారం అంతా మీ దృష్టికి అమూల్యమైనటువంటిది. మరి క్రీస్తు అంతే అమూల్యమైన వానిగా ఉన్నాడా మీ జీవితంలో? క్రీస్తు అంతే విలువైన వానిగా ఉన్నాడా నీ జీవితంలో? పోతే పోయిందిలే బంగారం మొక్క, పోతే ఇంకోటి తెచ్చుకోవచ్చు అనుకుంటామా? బంగారం విషయంలో అనుకో. క్రీస్తు యేసునాథుడు నీ తలుపు తట్టినప్పుడు ఆ పరమగీతపు కన్యక అనుకుందట, ఏమని? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, ఇప్పుడే బట్టలు వేసుకున్నాను, చక్కగా అలంకరించుకున్నాను, అత్తరు పూసుకున్నాను, శుభ్రంగా సిద్ధపడ్డాను, ఇప్పుడు నేను దిగి అక్కడ దాకా నడుచుకుంటూ పోయి నా కాళ్ళకు మట్టంటుకుంటూ పోయి తలుపు తీయాలా అనుకున్నదట పరమగీతపు కన్యక. అయినా తలుపు తడుతూనే ఉన్నాడట. ఆయన తలుపు తడుతూ ఉంటే ఇక విసుగుబుట్టి తలుపు ఒకటే తలుపు తడుతూ ఉన్నాడు. కాసేపట్ల సుఖంగా పడుకుందాం, మంచిగా నేను సిద్ధపడ్డాను, ఇప్పుడు నేను కిందకి దిగితే మురికి అయింది, నాకు మట్టి అయింది నా పాదాలకి అని అనుకుంటా, సరే ఒకటే నన్ను ఇక నిద్రపోనిచ్చేటట్టు లేడు, సరే పోయి తలుపు తీద్దాం అని నెమ్మదిగా దిగి చిన్నగా చెంగులు పైకి పట్టుకొని డస్ట్ కాకుండా మురికి కాకుండా చిన్నగా అడుగులో అడుగేసుకుంటూ, పూర్తిగా కాలు పెడితే మళ్ళీ కాలు మొత్తం మురికి అయింది కాబట్టి మునివేళ్ల మీద నడుచుకుంటూ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసిందంట. డోర్ తీసే లోపల ప్రియుడు వెళ్ళిపోయాడు. క్రీస్తు విలువైన వరుడు, ఆయన అమూల్యమైన వాడు. ఎంతగా విలువనిస్తున్నావు ఆయనకు నువ్వు? క్రీస్తుతో జీవితం నీకు విలువైనదా, లేక క్రీస్తు లేనటువంటి ఆ పరమగీతపు కన్యక అనుకుంటున్నటువంటి ఆ సౌఖ్యము, ఆ అలంకారము అది విలువైనదా? చూడండి, ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబాలు, అన్యజనులు, యూదులు, వీరందరికీ కూడా క్రీస్తే అడ్డుబండ అవుతాడు. ఎప్పుడైతే ఆయన యందు మనం విశ్వాసం ఉంచుమో, ఆయన మనకు అమూల్యమైనటువంటి వ్యక్తి కాడో, ఆయన మనకు మూలరాయి కాడో, ఆయనే అడ్డుబండ అవుతాడు. కాబట్టి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏ బేస్ మీద మనకు శిక్ష పడుతుందంటే క్రీస్తు అనేటటువంటి మాట మీదే మనకు తీర్పు జరుగుతుంది. దానికి సాదృశ్యంగానే సంఘానికి మొట్టమొదటి ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు. ఇదిగో పేతురు
నేను బండను, నీవు రాయివి, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టుదును అన్నాడు యేసయ్య. ప్రత్యక్షత అనేటటువంటి దాని మీద నేను సంఘాన్ని కట్టు. ఆ సంఘానికి వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అయితే మీరందరూ నన్ను గూర్చి ఏమనుకొనుచున్నారు? దేవుడు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? యేసయ్యను గూర్చి ఏమనుకుంటున్నారు మీరందరూ? నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రవక్తలు ఇట్లా రాశారు, అదిగో ఆ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది, ఈ లేఖనం ఇలాగ చెప్తున్నది, అదంతా ప్రక్కన పెట్టండి. మీరేమనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? పరలోకానికి వెళ్ళావు, రేపు చక్కగా ఇక్కడ ఆత్మీయ జీవితాన్ని జీవించి క్రీస్తు కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నిన్నడిగే మొట్టమొదటి ప్రశ్న, హూ యామ్ ఐ ఇన్ యోర్ ఐస్? నీ దృష్టికి నేను ఎవరిని? ఏం సమాధానం చెప్తావు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి. క్రీస్తు మీకు ఎవరు? క్రీస్తు ఎవరని మీరు అనుకుంటున్నారు? వ్యక్తిగతంగా నీకు క్రీస్తుకున్న సంబంధం ఏంటి? నీ దృష్టికి ఆయన ఎలాంటి వాడు? ఆయన ఎట్టివాడు? క్రీస్తుతో సాన్నిహిత్యం ఉన్నదా నీకు? ఒక భక్తుడు అడిగాడట, క్రీస్తు ప్రభు వారు చెప్పారు కదా, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రానేరడు అన్నాడు. కాబట్టి క్రీస్తే మూలం నువ్వు తండ్రి దగ్గర చేరాలి అంటే అని చెప్తా ఉంటే తనకు పరిచయమైనటువంటి ఎదురుపడినటువంటి ఇద్దరు వ్యక్తులను అడిగాడట. వారిద్దరిలో ఒకరు క్రైస్తవుడు, ఒకడు క్రైస్తవుడు, ఒకడేమో అన్యుడట. అన్యుడు అనేటటువంటి వాడిని అడిగితే అతను అన్నాడట, దేవుడు గొప్పవాడయ్యా, దేవుడు ఒక్కడే, కరెక్టే, కాకపోతే వారికి కూడా దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపించుంటాడు తన దగ్గర రావడానికి. వారికి కూడా దేవుడు ఏదో ఒక మార్గాన్ని కనుబరుచుంటాడు. కాబట్టి నువ్వు ఇదే మార్గం అని చెప్పడానికి వీల్లేదు, వాళ్ళకు కూడా దేవుడు ఏదో ఒక మార్గాన్ని ఇచ్చుంటాడు అని అన్నాడట అన్యుడు. క్రైస్తవుని అడిగితే క్రైస్తవుడు అన్నాడట, అతను అన్నాడట, ఎస్ కరెక్టే, కానీ క్రైస్తవులకు క్రీస్తే మార్గం, క్రైస్తవులకు క్రీస్తే మార్గం, అన్యులకు దేవుడు ఇంకొక మార్గాన్ని ఏదో ఇచ్చి ఉండొచ్చు అన్నాడట. ఈయన షాక్ తిన్నాడట. అంటే క్రీస్తే మూలము, క్రీస్తే మార్గము, క్రీస్తే సర్వము అనేటటువంటి ఆలోచనలలో క్రైస్తవుడు లేడు, అన్యుడు లేడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినా నీ ఆలోచన ఎలాగుంది? క్రీస్తు ద్వారానే నేను తండ్రి యొద్దకు వెళ్ళగలను. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ఎవరు నీకు అసలు? నన్ను ఇక్కడ దాకా తీసుకొని రావడానికి నన్ను మోసుకొచ్చినటువంటి ఒక దారి అని చెప్తావా అక్కడికి వెళ్ళినాక? లేకపోతే ఆ పాతాళం అనే అగాధాన్ని దాటడానికి పరలోకానికి భూలోకానికి మధ్య వేయబడిన వంతెన అని చెప్తావా క్రీస్తును? ఆయన అన్నాడు, నాకు క్రీస్తు ఎవరు అంటే హీ ఈజ్ ద కోర్ ఆఫ్ మై వెరీ బీయింగ్ ఎగ్జిస్టెన్స్ అన్నాడు. నా మూలమే ఆయన అన్నాడు. ఆయన లేకుండా నేను మనలేను, ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఆయన లేకుండా నా స్థిత్వం ఉండదు, నాకు స్థితి ఉండదు. ఆయన లేకుండా నేను ఏర్పడలేను, ఆయన లేకుండా నేను నిలవలేను, ఆయన లేకుండా నేను నడవలేను, ఆయన లేకుండా నేను బ్రతకలేను, ఆయనే నా ప్రధాన మూలం అన్నాడట. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఆ మాట విన్న తర్వాత హృదయం కంపించింది. క్రీస్తును మనం నిజంగా లాగా చూస్తున్నామా? ఆయనే నా మూలం.
ఆయనే నా ప్రధాన కారణం నేను బ్రతకడానికి, నేను మనగలగడానికి ఈ భూమి మీద ఆయనే మూలం. పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఆయనే, అక్కడికి రావడానికి నేను మూలం. నేను చెలించడానికి ఆయనే మూలం. నేను జీవించడానికి ఆయనే మూలం. చూడండి, అంతగా క్రీస్తును మనము చూచేవారిగా ఉంటున్నామా? సంఘాన్ని దేవుడు వేసిన మొట్టమొదటి ప్రశ్న అదే. మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? మీరు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు? క్రీస్తు ఎవరు ఈ దినాన నీకు? ఈ 2025 సంవత్సరంలో ఎదుగో మన ముందు దేవుడు కొన్ని అంశాలు పెట్టాడు. క్రీస్తు అమూల్యమైనటువంటి వాడు, క్రీస్తు మూలరాయి, క్రీస్తు అమూల్యమైనటువంటి వాడు, మూలరాయి, తర్వాత ముఖ్యమైనటువంటి వాడు, అమూల్యమైనటువంటి వాడు, ఏర్పరచబడినటువంటి వాడు, మూలరాయి. ఈ 4 అంశాలు మన ముందు పెట్టాడు. వీటిల్లో ఏ కండిషన్ నుంచైనా మనం తప్పిపోతే ప్రియ సహోదరులారా, పరలోకములో మనము క్రీస్తు ఎదుట ఎలాగూ నిలవబడగలము? మనము చాలా విషయాల్లో మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, చాలా విషయాలకి మనము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం, కానీ క్రీస్తుకు ప్రాధాన్యత ఇవ్వం. దేవుడు అంటున్నాడు, ఈ ప్రమాణ వాక్యాన్ని బోధించు వారికి, ఈ ప్రమాణ వాక్యాన్ని వారికి ఇవ్వు, ఈ బోధన ముద్రించి వారికి ఇవ్వు అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి, మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను. ఎవరి కోసం దిగులు పడాలి? ఎవరి కోసం దిగులు పడాలి? ఆయన కోసమే దిగులు పడాలట. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. ఈ 2025వ సంవత్సరంలో నువ్వు ఏ విషయం మీద దిగులు పడ్డావు? నువ్వు దేనికోసం దిగులు పడ్డావు? దేనికి కలత చెందావు? దేనికి కలవరపడ్డావు? ఆయన కోసరమే దిగులు పడవలెను. ఏంటి? ఆయన కోసమే దిగులు పడితే చూడండి, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. అప్పుడు ఆశ్రయదుర్గం అవుతాడట ఆయన. నీకు క్రీస్తు అంటే వాల్యూ లేదు, మొదటిది. ఇంకా ఆయన కోసం దిగులు పడేది ఎక్కడ? ఆయన వాక్యం అంటే శ్రద్ధ లేదు, ఆయన మాట అంటే ఇష్టం లేదు, ఆయన అమూల్యమైన వాడు కాడు. ఇంకా ఆయన కోసం దిగులు పడేది. నాకు చాలా విషయాలు ఉన్నాయి నేను దిగులు పడ్డానికి. క్రీస్తు కోసం దిగులు పడ్డానికి నాకు ఎక్కడ సమయం ఉంది అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన ఎన్నటికీ నీకు ఆశ్రయదుర్గం కాలేడు. ఈ విషయాన్ని, ఈ బోధన ప్రకటించిన శిష్యులకి అంటున్నాడు ఆయన, క్రీస్తు కోసం దిగులు పడండి, ఆయన పరిశుద్ధత కోసం ఏడవండి. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. అప్పుడు ఆయన మీరు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. మీలో నెమ్మది లేనటువంటి క్షణాలను ఒక్కదాన్ని కూడా ఆయన మీ దగ్గరకు రానియడు. ఎంతో నెమ్మది మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన కోసరమే మీరు దిగులు పడాలి. దేనికోసం దిగులు పడ్డారండి ఈ సంవత్సర కాలం అంతా? మీరు ఇళ్ళకు వెళ్ళిన తర్వాత కూర్చోండి, ఈ మాటలు ధ్యానం చేసుకోండి. ఈ సంవత్సర కాలం అంతా దేని కొరకు దిగులు పడ్డారో మీకు వీలైతే ఒక పేపర్ మీద రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. క్రీస్తు ఆ దిగులు పడిన అంశాల్లో ఉన్నాడా? నేను మీకు
ఎవరిని? నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారు? పరమగీతపు కన్య కన్నా, అయ్యో నేను తలుపు తీయడానికి పోయేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడే అని బాధపడి, తర్వాత ఇప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత బుర్ర జ్ఞానానికి వచ్చింది. అయ్యో వెళ్ళిపోయాడని చెప్పి నీకు అంతే ఆ పెళ్లి బట్టలు వేసుకొని ఇప్పుడు అత్తరాదంత కింద పోయినా ఈ చెంగులు నలుగుతున్నా రోడ్లు పట్టుకొని బరిగెడతా ఉంది. అయ్యా నా ప్రియుడు కనపడ్డాడని అడుగుతా ఉంటే కాపలా వాళ్ళు పట్టుకొని కొట్టారట. భలే పిల్ల వచ్చిందే అని చెప్పని లాగారట, బట్టలు చించి వేశారట. ఏడ్చుకుంటూ గాయాలు అయినా కూడా వెతుకుతానే పోయింది. దారుణమైన విషయం ఏంటంటే క్రైస్తవుడు ఆ పని చేయట్లేదు ఈ దినాల్లో. క్రీస్తుని అలాగా వెదగడం లేదు. నష్టపోయిన శ్రమల కోర్చైన ప్రియుని నేను కనుగొనాలి, నా పరమ ప్రియుని. 10,000 మందిలో నేను గుర్తుపట్టగలిగేటటువంటి అతి కాంక్షణీయుడు ఆయన కోసమే దిగులు పడుతున్నాను నేను. ఆ మాట రావట్లేదు క్రైస్తవుని నోట నుండి, క్రైస్తవుని హృదయంలో నుండి. ఇక ఆయన నీకెలాగా ఆశ్రయదుర్గం అవుతాడు? నీ పరిశుద్ధతకు ఆయన కారణం ఎలాగవుతాడు? తొట్టిల్లకుండా ఆయన నిన్ను ఎలాగ నిలువబెట్టగలుగుతాడు? ఆయన కోసరమే మనము దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. ఏంది? ఆఖరికి క్రీస్తు నిన్ను ఎలాగ బ్రతిమాలుతున్నాడో గమనించావా? దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. ప్రపంచంలో ఏ జనాంగానికైనా దేవుని మీద నమ్మకం ఉంటుంది. వారి దృష్టిలో ఎవరైనా దేవుడు కానివ్వండి, ఏ జనాంగానికైనా దేవుని మీద నమ్మకం ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు శిష్యులతోటి, దేవుని మీద నమ్మకం ఉంది కదా, నా మీద కూడా నమ్మకం ఉంచండి. ఎంతగా క్రీస్తు యేసునాథుడు ఆక్రోశిస్తున్నాడో చూడండి. నా యందును విశ్వాసం ఉంచండి. నా కొరకు నేను ఎటువంటి వాడను మీ దృష్టికి? నేను అమూల్యమైనటువంటి వాడనేనా? నేను మూలరాయినేనా? ఏర్పరచబడినటువంటి గుంపులో నిన్ను చేర్చేటటువంటి యాజకుడనే నేనేనా? ముఖ్యమైన మూలరాయినేనా నేను నీకు? నాలో కూడా, నా యందు కూడా విశ్వాసం ఉంచు, నా యందు దృష్టి పెట్టు అంటున్నాడు యేసయ్య. ఈ ప్రియుడు అడుగుతున్నాడు. సంఘము బయట ఉండి తలుపు కొడతా ఉన్నాడు. ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో, ఎవరు నన్ను లోపలికి ఆహ్వానిస్తారో, నా వాక్కునకు ఎవరు ప్రతిస్పందిస్తారో, నా మాటకు ఎవరు వెంటనే స్పందిస్తారో, అట్టివానితో నేను, నాతో కూడా వాడును, కలిసి భుజిస్తాం విందుశాలలో. క్రీస్తునకు నీ జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత ఉన్నది? ఆయన కోసరమే మీరు దిగులు పడవలను. దేని కొరకు ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు? క్రీస్తును
గూర్చి మీరేమనుకుంటున్నారన్న ప్రశ్నకు మీ హృదయంలో నుంచి వచ్చేటటువంటి సమాధానం ఒక ప్రక్కన పెట్టుకోనండి. ఆ అంశాలలో మనం ఇందాక చూసినటువంటి విషయాలు, ఆయన అమూల్యమైన వాడు, ఆయనే నాకు ముఖ్యమైన మూలరాయి, ఆయన నన్ను ఏర్పరచబడినటువంటి వంశంలో పిలవడానికి ఏర్పరచబడినటువంటి ప్రధాన యాజకుడు అని ఆయనను గూర్చి గనుక నీవు భావించినట్లయితే ఇండైరెక్ట్గా, పరోక్షంగా నువ్వు ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నన్ను గూర్చి మీరేమనుకుంటున్నారని ఆయన అడిగిన ప్రశ్నకు మీరు ఇస్తున్నటువంటి సమాధానం, నీవెవరవో నేను ఎరుగను. పేతురు భక్తుడిని అడిగాడు, అయ్యా పేతురు, మీరేమనుకుంటున్నారో నన్ను గూర్చి? అయ్యా ఇంకెవరయ్యా, నువ్వే సాక్షాత్తు దేవుని కుమారుడవయ్యా అన్నాడు. అదే ప్రశ్న ఒక సైనికుడు అడిగినప్పుడు ఆయన ఎవరో నాకు తెలియదు. ప్రియ సహోదరులారా, క్రీస్తు ఈ దినాన నీ హృదయపు వాకిట నిలవబడి అడుగుతా ఉన్నాడు ఒక ప్రశ్న, హూ యామ్ ఐ ఇన్ యోర్ సైట్? నీ దృష్టిలో నేను ఎవరిని అని ఆయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు. నాకు తెలియదు నువ్వెవరో. యథార్థంగా ఆన్సర్ చెప్దాం, నువ్వెవరో నాకు తెలియదయ్యా, నా బతికేదో నన్ను బ్రతకని అని రిప్లై ఇచ్చేవాళ్ళలాగున్నామా? లేక నీవే నా మూలం, నువ్వు లేకుండా నేను చెల్లించలేను, నువ్వు లేకుండా నేను మనగలగలేను, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణమైనా కూడా బ్రతకలేను. ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఆ మాట చెప్పేవాళ్ళలాగా ఉండాలి. నువ్వు లేకపోతే నా మూలం ఎక్కడుంది అసలు? బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, క్రీస్తులో ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, క్రీస్తులో ఆయన మిమ్మల్ని కన్నాడు పరమ తండ్రి. అందుకే ఆ దైవజనుడు చెప్పగలిగాడు, హీ ఈజ్ మై కోర్, హీ ఈజ్ ద కోర్ ఆఫ్ మై వెరీ ఎగ్జిస్టింగ్. నేను మనగలగడానికి ఆయనే మూలం, ఆయనే మూలం. ఎటువంటి వాడవుగా నువ్వు ఉన్నావు? నేను ఆయన ఎరుగను అని చెప్పేవారిగా ఉన్నావా? ఆయన ఎరిగిన వాడవైతే నీ క్రియలలో ఆయన కనబడుతున్నాడా? నీ క్రియలలో ఆయన కనబడుతున్నాడా? చూడండి, తీతుకు వ్రాసినటువంటి పత్రిక, తీతుకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. తీతుకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 16. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు. ఇప్పుడు ఈ దృశ్యాన్ని మీరు ఒకసారి ఊహించండి. యేసయ్య మీ హృదయపు వాకిలి దగ్గర నిలవబడ్డాడు, తలుపు దాడుతున్నాడు. నా కొరకు తలుపు తీయండి అన్నాడు. తలుపు తీశారు. ఎవరవయ్యా నువ్వు అనే ప్రశ్న నీలో నుంచి వస్తుందా? లేక నువ్వెవరో నాకు తెలుసు, సరే తెలిస్తే ఇదిగో చూడండి కింద లక్షణాలు. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. నీవు దేవునిని ఎరిగిన వ్యక్తివి, క్రీస్తును ఎరిగిన వ్యక్తివి,
అన్న దానికి నీ నోట నుండి వచ్చే సాక్ష్యం దేవునికి అక్కర్లేదు. నీ జీవితంలో నువ్వు కనుబర్చే సాక్ష్యం ఆయనకు కావాలి. నీ క్రియలలో ఆయనను గూర్చి నువ్వు ఎరిగిన సాక్ష్యం ఆయన చూడాలనుకుంటున్నాడు. కానీ చాలామంది మాటలైతే చెప్తున్నారు, ప్రార్థన అయితే చేస్తున్నారు, పొగడడం అయితే పొగుడుతున్నారు, స్తుతించడం అయితే స్తుతిస్తున్నారు, పాడడం అయితే పాడుతున్నారు, కానీ జీవితంలో ఆయనను కనబరచడం లేదు. జీవితంలో ఆయనను గురించి ఎరిగినటువంటి అనుభవం లేదు, క్రియలలో చూపించడం లేదు. అది ఎటువంటిదో తెలుసా? ఒక గొప్ప వ్యక్తి, ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ నిలవబడి, సహోదరుడా ఆ బైబిల్ ఇటీ అయ్యా అన్నాడు అనుకుందాం. ఎత్తలే అని వెనుకకు తిరిగిపోయావనుకో, ఎంత అవమానంగా ఉంటుంది అది. అదే అవమానం క్రీస్తు కలిగిస్తున్నట్లు తెలుసా? క్రియలలో మనం ఆయనను గూర్చిన సాక్ష్యం కనుబరచకపోతే నీ మాటల సాక్ష్యం ఆయనకు అక్కర్లేదండి. నువ్వెన్ని పాటలు పాడావు, ఎంతగా స్తుతించావు, ఎంతగా ప్రార్థించావు, అక్కర్లేదు దేవునికి. నీ జీవిత సాక్ష్యంలో నేను క్రీస్తును ఎరుగుదును అనేటటువంటి సాక్ష్యం ఆయన చూడాలనుకుంటున్నాడు. క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఆయనను మనము ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఎవడైతే నా నామమును మనుషుల ఎదుట ఒప్పుకొనడో తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకొనను. ఎవడైతే ఒప్పుకోడో మనుషుల ఎదుట నా నామాన్ని, అంటే అర్థం నీ నోటి ద్వారా ఇచ్చే సాక్ష్యం కాదు ప్రియ సహోదరి సహోదరుడా. నరుల ఎదుట నీ జీవితంలో నువ్వు క్రీస్తును కనబరుస్తున్నావా? క్రీస్తును మహిమపరుస్తున్నావా? క్రీస్తును ఘనపరుస్తున్నావా? ఆయన మాట అంటే నీ జీవితంలో విలువైనదేనా? ఆయన నీ దృష్టికి అమూల్యమైనటువంటి వాడేనా? నీ జీవితం మనగలగడానికి, నీవు జీవించడానికి ఆయనే నీ జీవితంలో మూలంగా ఉన్నాడా? ముఖ్యమైనటువంటి వాడేనా నీ దృష్టికి ఆయన? అది నీ జీవితంలో నీవు కనబర్చే సాక్ష్యం ద్వారా ఆయన చూడాలనుకుంటున్నాడు. ఒకవేళ ఆయన నేను ఎరుగను అనే మాట గనక నీ జీవితం నుండి గనక ఆయన చూడగలిగితే పరలోకంలో తండ్రి ఎదుట కూడా మీరెవరో నేను ఎరుగను, మీరెవరో నాకు తెలియదు, పొండి అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. అంతటి భయంకరమైనటువంటి తీర్పునకు మనం గురి కాకుండా ఉండాలంటే ఈ 2025వ సంవత్సరంలో క్రీస్తు నీ జీవితంలో ఎటువంటి వాడు? నీవు క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నావు? నీ జీవితంలో ఆయన పాత్ర ఏంటి? సమాధానం ఆయన వైపు తిరిగి చెప్దాం. ఆయన వైపు తిరిగి మన హృదయాలు కృమ్మరిద్దాం. ప్రభువా, నీకు ఎటువంటి విలువ నేను ఇచ్చాను ఈ ఈ 2025వ సంవత్సరంలో? ఎందుకంటే మనలను తొలగిపోకుండా, తప్పిపోకుండా, తొట్టిల్లకుండా నిలవబెట్టేది ఆయనే. అటువంటి ఆయన అడుగుతా ఉన్నాడు ఇది నాన్న, నన్ను గూర్చి మీరు ఏమనుకుంటున్నారు? నేను మీ దృష్టికి ఎవరిని అని అడుగుతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఆయన వైపు తిరిగి మనము ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, అవును ప్రభువా, నీవుంటే మాకదే చాలు ప్రభువా. నీవు లేకుండా మేము మనగలగలేము ప్రభువా. నీవు లేకుండా చెలించలేము, నీవు లేకుండా జీవించలేము.
తండ్రి, మా జీవితంలో అమూల్యమైన వాడవు నీవు. మేము మనగలగడానికి మూలమైన వాడవు నీవు. సంఘములో చేర్చబడి కట్టబడడానికి మూలరాయివి నీవు ప్రభువా. నిన్ను గూర్చి దిగులు పడుచున్నాము తండ్రి. నీ మాట కనుమరుగైతే, నీవు మాటలాడడం ఆపివేస్తే మేము ఎలాగా బ్రతకగలం ప్రభువా? నీ స్వరమును వినిపించడం మానుకోవద్దు. మాతో మీరు మాట్లాడండి. నీ ఒక్క మాట మమ్ములను బ్రతికిస్తుంది. దినదినము మా ఆకలి తీర్చబడాలంటే ప్రతిదినము నీ నోట నుండి మాట రావాలి. ప్రభువా, కనికరించండి. ఈ సంవత్సర కాలపు అతిక్రమములు, దోషములన్నింటినీ ప్రభువా క్షమించండి. ఎప్పుడైతే ఎక్కడైతే నిన్ను గాయపరచామో, నిన్ను అవమానించామో, మా క్రియల ద్వారా, మా నడవడిక ద్వారా ఎక్కడెక్కడ నిన్ను అవమానించామో ప్రభువా, గాయపరచామో, వాటన్నిటి విషయమై నీ సన్నిధిలో తండ్రి నీ పాదముల మీద పడి క్షమాపణ అడుగుతా ఉన్నాం. కనికరించండి. ఇక మీదట ఎన్నడూ తొలగిపోకుండా, తొట్టిల్లి పడిపోకుండా ప్రభువా, నిన్ను ప్రేమించి, నిన్ను హత్తుకొని, నీ యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధతలో ఎదగడానికి మీరు కృప చూపించండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి క్రీస్తు మన జీవితాలలో అమూల్యమైన వ్యక్తిగా, మూలరాయిగా, మనలను సంఘముగా చేర్చి కట్టడానికి ఏర్పరచబడిన వానిగా, ప్రముఖునిగా ఉండునట్లు మన హృదయాలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.